హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 6. ఈ స్టోరీ ముందు మీరు ఊహించిన ట్విస్ట్లతో మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఆలోచించుకొని నిర్ణయం చెప్పు. మీ తమ్ముడు కన్న ఆరోగ్యం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు అని అమృతవల్లి సెంటిమెంట్తో కొట్టింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వైష్ణవికి. మెదడు మొద్దు బారినట్టుగా బ్లాంక్ అయిపోయింది. సాయం చేస్తాను అని ఆశ కలిగించి చివరికి పెద్ద బాంబు పీలుస్తుందని తను అస్సలు ఊహించలేదు. మౌనంగా లేచి భారంగా వెనుదిరిగింది. ఇంటికొచ్చిన అక్కను చూసి ఆత్రంగా ఎదురెళ్ళింది వర్షిణి. ఏమన్నారక్క? డబ్బులిస్తామని చెప్పారా అని అంటూ. ఇస్తామన్నారు అన్న వైష్ణవి మాటకు నిజమా అక్క అంటూ ఎనలేని సంతోషంతో పొంగిపోయింది వర్షిణి. కానీ 2 పిల్లలున్న ఆవిడ తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే ఇస్తా అన్నారు అని అక్క అనగానే వర్షిణి మొహంలో సంతోషం ఆవిరైపోయింది. ఏమంటున్నావు అక్క అని అడిగింది షాకింగ్గా చూస్తూ. అవునే, తమ్ముడు బ్రతకాలంటే ఆవిడ గారి తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవాలట. అసలు ఏం మనిషి అక్క ఆవిడ? 2 పిల్లలున్న వాడిని పెళ్లి చేసుకోమని ఎలా అంటుంది? ఆవిడ మరీ ఇంత నీచంగా ఆలోచిస్తుంది అనుకోలేదు. చీదరింపుగా అంది వర్షిణి. మన అవసరాన్ని ఆవిడ అవకాశంగా చేసుకుంది అంతే అని మౌనంగా గదిలోకి వెళ్ళి పడుకుంది. అటు తమ్ముడి ప్రాణం, ఇటు తన జీవితం. ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోక వైష్ణవి మనసు పడిన వేదన, ఘర్షణ అంతా ఇంతా కాదు. అక్క పరిస్థితికి వర్షిణి మనసు కూడా అల్లాడిపోయింది. 3 రోజుల తర్వాత గాయత్రితో కలిసి వాగు దగ్గరకు వచ్చిన వర్షిణి అవతలి ఒడ్డు వైపు చూస్తూ చెయ్యి ఊపసాగింది. చెయ్యూపుతున్నావు ఎవరిని చూసే? గాయత్రి ఆశ్చర్యంగా అడిగింది. నా రాజకుమారుడికి. నీ రాజకుమారుడా? నోరెళ్ళబెట్టింది గాయత్రి. రాజకుమార్ లాంటి వాడనుకో. గాయత్రితో కలిసి వస్తూ ఆమె నుండి ఈ విషయం దాచడం సాధ్యం కాదు కనుక ఈ విషయం చెప్పడానికి నిశ్చయించుకుంది వర్షిణి. గాయత్రి నోట మాట రానట్టుగా అయిపోయింది. శశి యువతలి గట్టుకొచ్చాడు. ఒక 10 నిమిషాలు కూర్చోదినా, మాట్లాడొస్తాను అని చెప్పి వర్షిణి శశితో కలిసి ఈత పొదల చాటుకి చేరుకుంది. చెట్ల మరుగులోకి వస్తూనే శశి విరహం భరించలేకపోతున్నట్టుగా ఆమెను గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. కాల్చుకు తింటున్నావు కదా, ఎలా భరించను ఈ విరహతాపం అన్నాడు ఆమెను బిగి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ. అయ్యో రామా, నేనేం కాల్చుకు తింటున్నాను? ఈ ఏటి ఒడ్డున ఒకడు నీకోసం తపస్సు చేస్తున్నాడని ధ్యాసైన ఉంటుందా నీకు? ఉండి నేనేం చేయను ఆమెను అనుకరిస్తూ వెక్కిరిస్తూ సంపెంగల్లా ఉన్న ఆమె ముక్కుపట్టి ఊపాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే కుదరదు. ఈ మాత్రం రావడానికే నేనెంత అవస్థ పడుతున్నానో మీకేం తెలుసు? ఎలా మరి? మా అక్కకు అనుమానం వచ్చిందా? ఇక చస్తే అడుగు బయటపెట్టనివ్వదు. వర్షు, గాయత్రి కేకేసింది. గాయత్రి వదిన పిలుస్తుంది, నేను వస్తాను. అబ్బా, ఈ చెలికత్తెని ఇక్కడ తగిలించుకున్నావు. ఆ చెలికత్తె పుణ్యమా అని ఈ చెలికత్తె మీకు కనిపిస్తుంది. వర్షు, ఈసారి సమీపంగా వినిపించింది గాయత్రి కంఠం. రేపు మధ్యాహ్నం ఎలాగైనా రావాలి, ఒక్కదానివి. మనం చాలాసేపు కబుర్లు చెప్పుకోవాలి. నేను 2 రోజుల్లో బెంగళూరు వెళ్ళిపోతాను. వెళ్తే ఇప్పట్లో రాను. బెంగళూరు వెళ్తారా? మా డాడీ చేసే బిజినెస్లోకి నన్ను మెల్లిమెల్లిగా లాగుతున్నారు. బిజినెస్ పని మీద బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది తరచు. వెళ్తే ఎప్పుడు వస్తారు? నెల పట్టొచ్చు, ఏడాది పట్టొచ్చు. అబ్బా, అన్ని రోజులా? ఇప్పుడే దిగులేసింది వర్షిణికి. మరి అన్ని రోజుల కబుర్లు చెప్పుకోవాలి మనం. వస్తావు కదా రేపు మధ్యాహ్నం? చూస్తాను. పరుగున గాయత్రికి ఎదురు వెళ్ళింది వర్షిణి. నువ్వు ఆయనతో హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నావేమో కానీ నాకు గుండెలు ఎదురుతున్నాయి తెలుసా అంది గాయత్రి. మధ్యాహ్నం నీకెందుకు గుండెలు ఎదురుతున్నాయి వదినా? ఎందుకా? నువ్వు ఊరికే పొలం దగ్గరకు వస్తున్నావనుకున్నాను. ప్రేమ శిఖర్లకు వస్తున్నావని నాకేం తెలుసు? ఇప్పుడే కదా తెలిసింది. రేపేదైనా జరగనిది జరిగితే గాయత్రి, ఇదంతా నీకు తెలిసే జరగనిచ్చావా? నువ్వైనా బుద్ధి చెప్పలేకపోయావా అని నాకే కదా నలుగురు గట్టి పెట్టేది. అమ్మో, ఇంకా నోట్లో వేలు పెడితే కొరకలేవనుకున్నాను. ఇంతకీ ఎవరైనా? చెప్పింది వర్షిణి. ఈ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అని మరీ ప్రాధేయపడింది. ప్రేమలు సరాగాలైనా పెళ్లి చేసుకుంటాడటనా? వాళ్ళ ఇంట్లో చెప్పి చేసుకుంటానన్నాడు. అబద్ధం ఆడక తప్పలేదు వర్షిణికి. ఇంకా పెళ్లి వరకు రాలేదంటే ఇప్పుడే వెళ్ళి అక్కతో చెప్పేస్తుంది, నీ చెల్లెలు చెడిపోతుంది, జాగ్రత్త అని. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా చేసుకుంటారు. ఏమో, నాకేం నమ్మకం కలగడం లేదు. ఈ గొప్పింటి వాళ్ళను నమ్మరాదు. మోజు తీర్చుకోవడానికి ఏవో మాయకబులు చెప్తారు. మోజు తీరగానే మాయమైపోతారు. ఎన్ని కథలు వినలేదు. వెంకటపతిరావు గారు మనవడేంటి, నిరుపేదను నిన్ను చేసుకోవడం ఏంటి? ఎర్రగా బుర్రగా ఉన్నాడని
జమీందారు బిడ్డని నువ్వు మోసపోవడం లేదు కదా? మోసం ఏమీ లేదు. ఆయన నన్ను చాలా ఇదిగా ప్రేమిస్తున్నారు. నా కోసం రోజు ఈ నదిగట్ల మీద ఒప్పించి వాడిలా పడిగాపులు పడుతున్నాడు. అదంతా ప్రేమేనా పిచ్చిదానా? మోజు కావచ్చు కదా? కాదు కాదు, ఆయన అలాంటి మనిషి కాదు. శశిని అనుమానించడం సహించలేకపోతున్నట్టుగా అంది. అతడు నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ దొంగచాట వ్యవహారం ఎందుకు చెప్పు? రాజాల ఇంటికి వచ్చి మీ అక్కతో మాట్లాడొచ్చు కదా? వస్తాడు, మా అక్కతో మాట్లాడతాడు. నీ ముందున్న నిప్పని నువ్వు అమాయకంగా పట్టుకోబోతున్నావని అనిపిస్తుంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు వదినా. పరశు ఆర్ద్రంగా పిలిచింది గాయత్రి. నువ్వు నన్ను వదినా అని పిలిచినా నువ్వు నాకు చిన్న చెల్లెల్లా కనిపిస్తావు. నీ క్షేమం కోరి చెప్తున్నాను. నువ్వు ఇక అతన్ని చాటుమటుగా కలుసుకోవడం మానే. నిజంగా అతడు అంతగా ప్రేమించిన వాడైతే సరాసరి మీ ఇంటికి వచ్చి మీ అక్కతో నాన్నతో మాట్లాడి తన పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లాడతాడు. అంతవరకు నువ్వు నిబ్బరం వహించు. ఆ విషయంలో కాలు జారావా పువ్వులాంటి నీ బ్రతుకు బజారులో మట్టిపాలైనట్టేననుకో. ఎన్నో ఇనుప పాదాలు నీ మీద నుండి నిర్దాక్షిణ్యంగా నడిచి వెళ్ళే పరిస్థితిని నువ్వు తెచ్చుకోకు అని అనునయంగా చెప్పింది గాయత్రి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు జారను దినా, ప్రామిస్ చేస్తున్నట్టుగా అంది వర్షిణి. అదే రోజు రాత్రి కన్నాకి హార్ట్ ప్రాబ్లం సివియర్ అయింది. ఊపిరి సరిగ్గా అందక అతి కష్టంగా శ్వాస తీసుకుంటున్న అతడి ప్రాణం గాలికి రెపరెపలాడుతున్న దీపంలా అయింది. అతడు అతి కష్టంలో తీస్తున్న ఊపిరి ఏ క్షణానికి ఆ క్షణం ఆఖరేమో అనిపించసాగింది. అక్క, కన్నా మనకిక దక్కడు. వర్షిణి బోరుమంది. వైష్ణవి పెద్దగా ఏడవడం లేదు, కానీ ఆమె కళ్ళ నుండి నీళ్లు కాల్వలు కట్టాయి. కన్నాని బ్రతికించుకునే అవకాశం అమృతవల్లి తనకిచ్చింది. తనే కాలదన్నింది. కన్నా లేకపోయాక తను బ్రతికిన జీవోత్సవమే కదా. కన్నా కోసం తన జీవితాన్ని బలిపెడితేనే అనుకోసాగింది. వర్షిణి ఏడుపు విని ఇరుగు పొరుగు వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. లోపలికొచ్చిన శారద వాడి ఆయాసం చూసి ఈ రాత్రి గడవదేమో అనిపిస్తుంది. పుడుతూనే తలని పొట్టన పెట్టుకొని తనైనా పూర్ణాయుష్మంతుడు కాలేదు. అల్పాయుషుతో పుట్టాడు. ఎన్ని మందులు, ఎంత డబ్బు ఖర్చు, అంత బూడిదలో పోసినట్టే అయింది అంది శారద ఏడుస్తూ. డాక్టర్ ఆపరేషన్ చేస్తే గానీ కన్నా బ్రతకడని చెప్పాడు కదా. పోతే వాడికి సుఖం, ఉన్న వాళ్ళకి సుఖం. అది కుదిరే రోగమైతే ఏమో అనుకోవచ్చు. ఎన్నాళ్ళని ఈ బాధలు పడతారు అంది గాయత్రి. రకరకాల అభిప్రాయాలు ఎవరికి తోచింది వాళ్ళు అంటున్నారు. పట్టాభి పరిస్థితి కూడా బాగుండట్లేదు. అతనికి 4 రోజుల నుండి జ్వరం. తండ్రి కొడుకులు చెట్టాపట్టలు వేసుకుని పోతారేమో అనిపిస్తుంది. వైష్ణవి దిగ్గున లేచి, నేను ఇప్పుడే వస్తాను, అంతవరకు మీరంతా ఇక్కడే ఉండండి అని బయటకొచ్చింది. వర్షిణి ఆమె వెంటే వాకిట్లోకి వచ్చి, ఈ రాత్రి ఎక్కడికక్క అని అడిగింది అమృతవల్లి దగ్గరికి. అక్క, వర్షిణి విలవిల్లాడుతున్నట్టుగా పిలిచింది. నువ్వు ఆ ముసలాయిని చేసుకుంటావా? ఓ చేత పుచ్చుకున్నప్పుడు ఓ చేత ఇవ్వక తప్పదు వర్షం. కన్నా బ్రతికితే నేనేమైపోయినా పర్లేదు. ఈ చీకట్లో ఒకదానివే వెళ్తావా? కుమారస్వామి బాబాయ్ ఇంటికి వెళ్ళి ఆయన పిలుచుకుపోతాను అని వెళ్తున్న అక్క వైపు కన్నీళ్లతో వేలగా చూస్తుండిపోయింది వర్షిణి. అప్పటికి రాత్రి 10 దాటింది. కుమారస్వామి భోజనం చేసి ఇంట్లో ఒక్కపోస్తుంటే ఆరు బయట మంచం వేసుకుని అప్పుడే నడుం వాల్చాడు. బాబాయ్, ఏమిటమ్మా వైష్ణవి, ఇంత రాత్రి వేళ? నాన్న బాగున్నాడు కదా? ఆయన గాబరాగా అడిగాడు. నాన్నకింకా జ్వరం ఉంది బాబాయ్, కొంచెం పర్వాలేదు. కన్నాకి సీరియస్గా ఉంది, బాగా ఆయాసపడిపోతున్నాడు. వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమ్మగారిని అడిగితే కారు పంపుతుందేమో. కుమారస్వామి మారు మాట లేకుండా ఇంట్లోకి వెళ్ళి షర్ట్ వేసుకుని భార్యకు తలుపేసుకోమని చెప్పి వైష్ణవితో బయలుదేరాడు. బంగ్లా గేటు ముందు వాచ్మెన్ తప్ప అందరూ నిద్రకు ఉపక్రమించినట్టున్నారు. అంతటా నిశ్శబ్దం అలుముకొని ఉంది. బంగ్లాలో 1-2 గదుల్లో పైన బాల్కనీలో లైట్లు వెలుగుతున్నాయి. మిగతాదంతా చీకట్లో మునిగిపోయింది. బంగ్లా ముందు పచార్లు చేస్తున్నాడు వాచ్మెన్. క్యాసాబ్, ఇంత రాత్రి? అమ్మగారితో పనిపడొచ్చాము చెప్పాడు కుమారస్వామి. అమ్మగారు 9ంటికి నిద్రపోతారు. మరేలా? అమ్మగారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు అమ్మగారిని లేపిన వాళ్ళ ఉద్యోగం అర్జెంటుగా ఊడుతుంది. నన్ను లోపలికి తీసుకెళ్ళు, నేను లేపుతాను వైష్ణవి అంది ఆత్రంగా. అమ్మగారికి రోజు బీపీ పెరిగింది. డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు సాయంత్రమే. మగతగా పడుకుని ఉంటారు. ఇంత రాత్రి వేళ అమ్మగారితో ఏం పని పడింది సార్? పట్టాభి తెలుసు కదా, అతడి కొడుక్కి చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా సిటీ తీసుకెళ్ళాలి. అమ్మగారిని కారు అడుగుదామని. అమ్మగారితో లాభం లేదు, కానీ పైన చిన్నబాబు గారు ఉన్నారు, ఆయన లేపమంటే లేపుతాను. సరే, ఆయనే లేపు అన్నాడు కుమారస్వామి. బంగ్లా పైకి బయట నుండి ఉన్న మెట్లెక్కి వెళ్ళాడు వాచ్మెన్. 5 నిమిషాలు మించకుండా
హేమంత్ను వెంటబెట్టుకు దిగాడు. ఎవరికి బాలేదు? వస్తూనే అడిగాడు కుమారస్వామిని. ఈ అమ్మాయి తమ్ముడు చిన్నబాబు. అప్పుడు చూశాడు హేమంత్ కుమారస్వామి వెనుక చీర కొంగు మెలిపెడుతూ నిలబడ్డ వైష్ణవిని. ఆమె మీద మసక వెలుతురు పడుతున్నది. వైష్ణవి, నువ్వా? అతడి స్వరంలో సంభ్రమం. వైష్ణవి చివ్వున తలెత్తి చూసింది. ఆమె మనసంతా ఉద్విగ్నమైంది. ఏ వ్యక్తినైతే తను తీవ్రంగా అసహించుకుంటుందో తన మనసులో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాడు అతడు హేమంత్. ఇతడా అమృతవల్లి కొడుకు? అందరూ అతన్నిక్కడ చిన్నబాబు అని పిలవడం వల్ల అతడి పేరు వినే అవకాశమే రాలేదు ఆమెకి. అతడికి నిన్ను పెట్టిన చెంపదెప్ప గుర్తుండే ఉంటుంది. చచ్చిన సహాయం చేయడు దృఢంగా అనుకుంది వైష్ణవి. ఏమైంది నీ తమ్ముడికి అని అడిగాడు హేమంత్. ఆయాసపడుతున్నాడు. నాకు భయంగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంది వైష్ణవి. ఆమె స్వరం దుఃఖంతో వణుకుతుంది. డ్రైవర్ లేడు. వాడికి నిన్ననే పాప పుట్టింది, చూడ్డానికి వెళ్ళాడు. జీప్ డ్రైవర్కి మొన్నటి నుండి జ్వరమట, సెలవు మీద ఉన్నాడు. మరెలా చిన్నబాబు? దిగాలుగా అడిగాడు కుమారస్వామి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అతడు చకచక పైకి వెళ్ళి డ్రెస్ చేసుకుని ఫోన్తో తిరిగి వచ్చాడు. పదండి, నేను తీసుకువెళ్తాను అన్నాడు. వైష్ణవి కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకొని అతని వెనకాలే కారు దగ్గరికి పరిగెత్తి వెనకాల కూర్చుంది. కుమారస్వామి ముందు కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు హేమంత్. ఇంటి ముందు కారు దిగుతున్న వైష్ణవిని, కారు దిగి ఆమె వెంటే ఇంట్లోకి వస్తున్న హేమంత్ను చూసి అక్కడ గుమిగూడినట్టుగా ఉన్న జనం ముఖాలు చూసుకోసాగారు. అమృతవల్లమ్మ కొడుకు, అమృతవల్లమ్మ కొడుకు అని గుసగుసలు ఆడుతున్నారు. అదేం పట్టించుకోలేదు వైష్ణవి. ఇంట్లో ఉన్న డబ్బంతా పర్సులో కుక్కుని కన్నాని ఎత్తుకుని వెళ్ళి కారెక్కింది. కారు దగ్గరకొచ్చి కన్నీళ్లు కారుస్తున్న వర్షినికి, నానా జాగ్రత్త, ఉదయం వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చి చూపించు అని చెప్పింది. నువ్వురా కుమారస్వామి, ఆమెకు సాయంగా ఉండొచ్చు. కావాలంటే ఉదయం తిరిగొచ్చొద్దు గాని అన్నాడు హేమంత్. కుమారస్వామి కారెక్కాడు. మారు మాట్లాడకుండా. కారు కదిలింది. వీలైనంత వేగంగా డ్రైవ్ చేస్తూ అరవింద్కి కాల్ చేశాడు హేమంత్. ఎవరో పేషెంట్కి సీరియస్గా ఉండడంతో డాక్టర్ అరవింద్ హాస్పిటల్లోనే ఉన్నాడు. నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావా? థ్యాంక్ గాడ్. నీ కోసం ఇంటికి వెళ్ళాలేమో అనుకున్నాను. కారులో నీ పేషెంట్ ఉన్నాడు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని చెప్పాడు. కారు హాస్పిటల్ ముందు ఆగేసరికి స్ట్రెచర్తో రెడీగా ఉన్నారు హాస్పిటల్ స్టాఫ్ అతన్ని తీసుకెళ్తుంటే అరవింద్ దగ్గరికి వెళ్ళాడు హేమంత్. ఎవరు పేషెంట్ అడిగాడు అరవింద్. వైష్ణవి తమ్ముడు కన్నా. డాక్టర్ ముఖంలో ఆశ్చర్యం, ఏంటెన్నో ప్రశ్నార్థకాలు. వైష్ణవి కూడా వచ్చిందా? వచ్చింది. మొత్తానికి వల్ల విసిరి పట్టావన్నమాట. మామూలుడివి కాదురా నువ్వు. నేనేం వల్ల విసరలేదు. తనే వచ్చింది హెల్ప్ చేయమని. మానవతా ధర్మంగా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఓహో, నీకు మానవతా ధర్మం తెలిసినన్నమాట. నన్ను నమ్మరవింద్, నేను ఇది చాలా నిస్వార్థంతో చేస్తున్నాను. హాస్పిటల్ స్టాఫ్ స్ట్రెచర్పై కన్నాని లోపలికి తీసుకొచ్చారు. డాక్టర్ వెంటనే పేషెంట్ని బెడ్ మీదకి చేర్పించి ఆక్సిజన్ పెట్టించి ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చకచక పూర్తి చేశాడు. కిటికీ దగ్గర నిలబడి కుళ్ళి ఏడుస్తున్న వైష్ణవిని చూసి అరవింద్కి జాలేసింది. ఏడవక వైష్ణవి, నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. కానీ అతడు పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇక ఆలస్యం చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు అన్నాడు. అక్కడే ఉన్న హేమంత్, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి అన్నాడు. అరవింద్ ఆశ్చర్యంగా చూస్తే ఏడుస్తున్న వైష్ణవి దిగ్గున తల తిప్పి హేమంత్ను చూసింది. హేమంత్ తన వైపు కొన్ని క్షణాలు చూసి అరవింద్తో పాటు వెళ్ళాడు. హేమంత్ నిస్వార్థంగా ఆపరేషన్ చేయించడు అని వైష్ణవి గట్టి నమ్మకం. తన నుండి బదులుగా అతను ఏం కోరుకుంటాడో అర్థమైన ఆమె గుండె మాటల్లో చెప్పలేని బాధతో నిస్సహాయతతో విలవిల్లాడింది. తనని సొంతం చేసుకుంటాను అని ఛాలెంజ్ చేసిన అతనికి ఈ విధంగా అవకాశం అందొచ్చింది. అతని ముందు ఓడిపోయి తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు తన మీద తనకి జాలిగా ఉంది. తను ఏమైపోయినా పర్లేదు, కన్నా బ్రతికితే చాలు అనుకుని భారంగా ఊపిరి తీసుకుని గోడకు తల ఆనించి మౌనంగా రోదిస్తుంది. ఆ రాత్రి గడిచింది. మరో రాత్రి గడిచింది. కన్నాకి ప్రస్తుతానికి గండం గడిచింది. కళ్ళు తెరిచి చిన్నగా మాట్లాడుతున్నాడు. అతడి స్వరం ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టుగా ఉన్నా అతడు పూర్తి తెలివిలోకి వచ్చాడు. వచ్చినప్పటి నుండి వైష్ణవి తమ్ముడి బెడ్ దగ్గరే ఉండిపోయింది. ఆమె చేత తిండి అలా ఉంచి టీ కూడా తాగించలేకపోయారెవరు. కుమారస్వామి, హేమంత్, డాక్టర్ కూడా బలవంతం చేశారు. వాడు కళ్ళు తెరిచి అక్క అని పిలిచేదాకా నా నోటికి ఏది సహించదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి అని ఒకే మొండిపట్టి పట్టి కూర్చుంది వైష్ణవి. కుమారస్వామి ఊరికి వెళ్తానంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండి చేయడానికి ఏమీ లేదు. అంతా హాస్పిటల్ స్టాఫ్ చూసుకుంటారు. అవసరమైన మందులు వాడి 15 రోజుల తర్వాత ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తానన్నాడు డాక్టర్.
చెప్పాడు హేమంత్. వాడిని హాస్పిటల్లో వదిలిపెట్టి ఇంటికి ఎలా వెళ్ళను? నువ్వు ఇక్కడే ఉంటానంటే రూమ్ అది ఏర్పాటు చేస్తాను, లేదా ఇక్కడ దగ్గరే మా బంగ్లా ఉంది, అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఊరికి వెళ్ళి బట్టలు అవి తెచ్చుకుంటాను, డాక్టర్ గారికి చెప్పి ఇక్కడే రూమ్ ఇప్పించండి అంది వైష్ణవి. హేమంత్ వెళ్ళి చెప్పాడు డాక్టర్కి. ఆమె ఇక్కడుండి చేసేందుకేముంది? ఇంటి దగ్గర ఆమె తండ్రి పరిస్థితి కూడా బాగలేదన్నారు కదా. డాక్టర్ వైష్ణవి దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనేం లేదమ్మా, అంతా నేను మా స్టాఫ్ చూసుకుంటాం, కావాలంటే నువ్వు వారానికి ఒకసారి వచ్చి చూసుకోవచ్చు అని చెప్పడంతో వైష్ణవి హేమంత్ కారులోని కుమారస్వామితో పాటు ఊరికి తిరిగి బయలుదేరింది. మరోవైపు శశి కోరినట్టుగా ముందు రోజు మధ్యాహ్నం రాలేకపోయినా ఈరోజు మీట్ అవ్వడానికి బయలుదేరింది వర్షిణి. ఈరోజు అతన్ని కలవడానికి ఆమెకు కష్టమేమీ కాలేదు. వైష్ణవి లేదు. కన్నాకి ఎలా ఉందోనని మనసులో ఓవైపు పీకుతున్నా ఈరోజు అతన్ని కలుసుకోకపోతే మరి ఇప్పట్లో కలుసుకోవడం పడదని వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల పిల్లలకి ట్యూషన్లు చెప్పే పని కూడా లేదు. ఏటిగట్టు నిర్మానుష్యంగా ఉంది. మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలో అటువైపు ఎవరూ రారు. శశి అప్పటికే వచ్చేసి ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. నిన్న రమ్మంటే ఇవాళ వచ్చావా? ఎప్పటిలా తొందరపడితే నేను ఒప్పుకోను, చీకటి పడేదాకా నిన్ను వదలను అన్నాడు ఈత చెట్ల గుంపులోకి దారితీస్తూ. నేను త్వరగా వెళ్ళాలి, నాన్నకి జ్వరంగా ఉంది, అక్క కూడా లేదు. రాత్రి మా తమ్ముడికి చాలా సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. శశి ఉత్సాహంతా నీరుగారిపోయినట్టుగా ముఖం పెట్టి, ఏంటి ప్రాబ్లం మీ తమ్ముడికి అని అడిగాడు నీరసంగా. చెప్పింది వైష్ణవి. నా మనసేం బాగుండలేదు, నా ధ్యాసంతా మా కన్నా మీదనే ఉంది, మీరేమనుకుంటారోనని వచ్చాను గాని అంది. రాకుండా ఉండాల్సింది, వచ్చి నా మనసు పాడు చేసావు కదా. అతని ముఖం ముడుచుకోవడం చూసి వర్షిని నవ్వడానికి ప్రయత్నించింది. సరే, ఓ గంట కూర్చుంటాను, ఏం కబుర్లు చెప్తారో చెప్పండి. అంత దూరంలో కాదు, ఇక్కడ నా పక్కన కూర్చోవాలి. పెళ్లిపిడల మీదే నేను మీ పక్కన కూర్చునేది. అందాక ఈ దూరం ఇలా ఉండాల్సింది. పంచభక్ష పరమాణాలను ముందుంచుకొని నోరు కట్టేసుకోవాలంటే ఎంత కష్టమో నీకు తెలియదు. ఇక నా వల్ల కాదు, ఈ దూరాన్ని నేను భరించలేను. నువ్వు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరకు వస్తాను. మోకాల చుట్టూ చేతులు వేసి కూర్చున్న వర్షిని ఒక రమణీయ శిల్పంలా ఉంది. జాకెట్కి చీర కట్టికి మధ్య తెల్లగా కనిపిస్తున్న నడుం వంపు మన్మథ స్థావరంలా ఉండి అతనికి మత్తెక్కిస్తుంది. మీరేమైనా చేస్తే నేనుండను, పారిపోతాను. అంత కష్టపడి ఎండలో ఎందుకొచ్చావు? మీరు పిలిచారు కదా అని. నిన్నిలా చూస్తూ నోట్లో నీరూరించుకునేందుకు కాదు పిలిచింది. మరెందుకు? ఆమె చూసిన ఓరచూపు ఒక మన్మథ బాణమే తాకింది అతడి గుండెను. చెప్తాను, ఇలారా దగ్గరికి. కళ్ళలో కాంక్ష పురలు విప్పుతుంటే అన్నాడు. ఆశ, నేను రాను. అయితే నేను వెళ్ళిపోతాను, ఇంకెందుకు? ఏవో కబుర్లు చెప్తానన్నారుగా, చెప్పండి. నువ్వంత దూరంలో ఉండగా చెప్పే కబుర్లు కావవి. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నేను కావాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోండి, అంతేకాని పెళ్లికి ముందే అంతా పోగొట్టుకుని వెరిదాని కాదు. అలాగా? అతడు నవ్వలేక నవ్వుతున్నట్టుగా నవ్వుతూ, లైసెన్స్ లేనిదే ముట్టుకొనివ్వనమాట అన్నాడు. అన్నమాటే. పెళ్ళే కదా, చేసుకుందాం. ఎప్పుడు, ఎక్కడ? ఏదైనా గుళ్ళో చేసుకుందాం. అది ఏం కుదరదు. మీ పెద్దవాళ్లకు మా పెద్దవాళ్లకు చెప్పాలి. మన పెళ్ళి పెద్దల చేతి మీదుగా జరగాలి. అంతేగాని ఏ గుళ్ళోనో చేసుకుంటానంటే గుళ్ళో ఉండే రాతిదేవుడు నాకు సాక్ష్యం కాలేడు. నా మీద ఇంత అనుమానం పెట్టుకున్నావన్నమాట శేషి నిష్ఠూరంగా అంటూ. నీకు నేనంటే ప్రేమ ఉందా లేదా, అది చెప్పు ముందు అని అడిగాడు. ప్రేమ లేకపోతే ఇలా వెర్రిదానిలా మీకోసం పరిగెత్తుకొస్తానా? నిజంగా నువ్వు ప్రేమిస్తే నన్ను ఇలా గాయపరచవు. మిమ్మల్ని గాయపరచాలని కాదు నా ఉద్దేశం. అరిటాకు ముళ్ళు సామెత, ఆడపిల్ల జీవితం. మగవాళ్ళలో కోరికలు కళ్ళెంతింపుకుంటే అతడు నష్టపోయేది ఏమీ లేదు. రసిక మహారాజ్ అంటూ కిరీటం తొడుగుతుంది సమాజం. కానీ ఆడపిల్లైతే సమాజం శిక్ష, ప్రకృతి శిక్ష రెండూ అనుభవించాల్సి వస్తుంది. నువ్వు అందమైన పిల్లవే కాదు, గడిసేన దానివి కూడా. ఇంట్లో మంచంలో నాన్న, పెళ్లి కానక్క, చావు బ్రతుకుల మధ్య కొట్టుకునే తమ్ముడు. ఈ పరిస్థితిలో మోహంతో కళ్ళు మూసుకుపోయి నేను కాలు కూడా జారితే మా కుటుంబం ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వస్తుంది. నువ్వు నన్ను అనుమానించడం చూస్తుంటే నా గుండెని చీల్చి అక్కడున్న నీ రూపాన్ని నీకు చూపాలనిపిస్తుంది వర్షు. గుండెని చీల్చి చూపాల్సిన పని లేదు. మీరు వచ్చి మా అక్కతో మాట్లాడండి మన పెళ్లి విషయం. మా అక్క వచ్చి మీ అమ్మగారితో మాట్లాడుతుంది. నువ్వు ఇంత ఖచ్చితంగా మన మధ్య దూరాన్ని పెడితే తప్పుతుందా? మీ అక్క ఊరు నుండి వచ్చాక మా అమ్మగారిని మీ ఇంటికి పంపిస్తాను, సరేనా? ఆమె ముఖంలో సంతోషం పాల పొంగులా పొంగింది. కానీ అనుమానం నీళ్లు చిలకరిస్తుంటే అడిగింది.
మీ ఇంట్లో అంత సులభంగా అంగీకరిస్తారా ఈ పేరింటి పిల్లని చేసుకోవడానికి? మా ఇంట్లో వద్దంటే మా తాతయ్య అనాలి, కానీ ఆయన్ని లెక్క చేసే పని లేదు. మా నాన్నగారు కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఈ ఆస్తులు అంతస్తులంటే తగని మంట ఆయనకి. ఇక మా అమ్మగారు ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషి. ముఖ్యంగా చిన్న కొడుకునని ప్రేమ ఆమెకు నా మీద. నా మాట ఏది ఆమె కాదనలేదు, భరోసాగా చెప్పాడు శశి. వర్షిణి మనసు సంతోషంతో మురిసిపోయింది. నా కలలు నిజమవుతున్నాయా? నేను నిజంగా జమీందారుల ఇంటి కూడలవుతానా? సామాన్యులు ఆ ఇంటికేసి కన్నెత్తి కూడా చూడలేరు. ఆ ఇంటబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లాడుతున్నాడు. ఆమెను మైకం కమ్మసాగింది. ఆమె ముఖంలో పొంగులెత్తుతున్న ఆనంద పారవశ్యాన్ని చూశాడు శశి. మరి ఇంత సంతోష సమయంలో నాకిచ్చే బహుమానం ఏం లేదా? ఆశగా అడిగాడు. బహుమానాలు ఇవ్వగల ఐశ్వర్యవంతులు మీరే, నేనేమివ్వగలను? నిరుపేదను. నీ మెడలో హారాలు తీసి నాకు ఇమ్మనలేదు ముద్దు. ఆ మాత్రం మగవాడి మనసు తెలుసుకోకపోతే ఎలా? అతడి చేతులు ఆమెను చుట్టేశాయి. ఆమె పగడాల పెదవుల మీద, గులాబీ రంగు చెక్కిల మీద అతడి పెదవులు కవితలు రాయసాగాయి. వర్షిణి తనవు మనసు ఎక్కడో మేఘాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. లతలా ఆమెను అల్లుకుపోసాగాడు. పచ్చిక పాన్పుగా మారింది. ఉవ్వెత్తు నెగిసిపడుతున్న కోరికతో ఆమె మీదకి చేరాడు శశి. ఆమె పైట పక్కకు తొలగిపోయింది. అతని పెదవులు ఆమె మెడ మీద దాడి చేస్తూ ఎదలోతుల్లోకి చేరాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శశి వర్షిణిలు ఒక్కటవుతారా? వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా లేదా? కన్నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది? హేమంత్లో మార్పు వచ్చిందని వైష్ణవికి అర్థమవుతుందా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అమృతవల్లికి తన కొడుకు ప్రేమించింది వైష్ణవిని అని తెలుస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.